గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్ వినోద్ గారు థ్యాంక్స్, అండ్ దాస్ గారు థ్యాంక్స్, సముద్ర గారు థ్యాంక్స్, ఉషా గారు థ్యాంక్స్. స్టూడెంట్స్, నేను ఇప్పుడు మాట్లాడేది అవసరమా? మీకు తెలుసు కదా నా గురించి. మనం క్లాస్లో మాట్లాడుకుందాం, ఎందుకంటే పెద్దవాళ్ళు నేను మాట్లాడలేను మనం క్లాస్లో. ఓకే, బట్ ఆల్ ద బెస్ట్ అందరికీ. అందరూ బాగా ప్రాక్టీస్ చేసి ప్రతి ఒక్కరు ఇప్పుడున్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉన్నారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. రియలీ రూపేష్ కానీ, జ్ఞాన కానీ, ఇంకా చాలా వింధ్య, మన ప్రదీప్, సాయి, సునీల్, చాలామంది పేరు పేరు అసలు ఇంకా నేను మహేష్, మా బ్యాచ్కి చాలా గుర్తులేదు 2 years నుంచి ఎంతమంది ఉన్నారు. బట్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఇంకా నేను మాట్లాడలేను, తర్వాత మాట్లాడతాను ఇన్స్టిట్యూట్లో. వినోద్ ఫిల్మ్ అకాడమీ డజంట్ ఎగ్జిస్ట్. మీ అందరూ ఇచ్చిన రివ్యూస్ బట్టి చాలామంది మళ్ళీ వినోద్ ఫిల్మ్ అకాడమీకి రావడం జరుగుతుంది. అండ్ నాకు తెలిసినంత వరకు ఇట్స్ ఓన్లీ వినోద్ ఫిల్మ్ అకాడమీ దట్ గివ్స్ యూ థియేటర్ ట్రైనింగ్కి ఇంకా యాక్చువల్ ఫిల్మ్ యాక్టింగ్కి ఉన్న డిఫరెన్స్ చెప్పగలిగేది ఇట్స్ ఓన్లీ వినోద్ ఫిల్మ్ అకాడమీ. అండ్ ఇంత పోర్షన్ నాకు తెలిసి ఇంత పోర్షన్ ఇంత తక్కువ డబ్బులకి ఐ డోంట్ థింక్ మీరు ఏదైనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చెప్తే ఐ థింక్ ఐ విల్ గివ్ యూ ద కోచింగ్ ఫర్ ఫ్రీ. నా శాలరీ వదిలేసుకుంటాను నేనైతే, నిజంగా అండి. అండ్ ఇప్పుడు వినోద్ గారు ఎలాగైతే నాకు రుణపడి ఉంటాను అన్నారో, వెన్ ఐ వాజ్ అంటే నేను కూడా ఎప్పుడైతే చాలా రిక్వైర్మెంట్ ఉంది నాకు మనీ అన్నప్పుడు ఐ థాట్ నేర్పించాలి, నాకు తెలిసింది ఒకరికి నేర్పించాలి అని అడిగినందుకు బాలప్రసాద్ గారు నాకు వినోద్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు. అంతకంటే నేను కూడా మీకు రుణపడి ఉంటాను వినోద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. కిషోర్ దాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. బబ్లు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. ల్యాంప్ మూవీ ట్రైలర్కి ఇచ్చేసినటువంటి పెద్దలకి, మీడియా మిత్రులకి, వినోద్ అకాడమీ స్టూడెంట్స్ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఇంతకుముందు ఈ ప్రొడ్యూసర్ గారు శేఖర్ రెడ్డి గారు 7 చేపల కథ చాలా మంచి సక్సెస్ అయింది ఈ బ్యానర్లో. అలాగే అలాంటి మంచి కలర్ మళ్ళీ ఈ ల్యాంప్ మూవీలో కనపడుతుంది. వినోద్ గారు చాలా బాగా చేశారు, బ్రహ్మాండంగా. అలాగే మా చలపతి చెప్పిన ఇంటర్కట్స్ డైలాగ్లో బ్రహ్మాండంగా ఎంట్రీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే డైరెక్టర్ రాజశేఖర్ బ్రహ్మాండంగా చేశాడు. ఇంకా మ్యూజిక్ కానీ, ఇందులో నటించిన నటులు కానీ ప్రతి ఒక్కరికి ఈ సినిమా గొప్ప సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు సార్? సార్ థ్యాంక్ యూ సార్ రవీంద్ర గారు. సో మీలాంటి వాళ్ళు ఇలాంటి సినిమాలకి తప్పకుండా వెన్నంటి ఉండాలని, ఈ సినిమాని పెద్ద సక్సెస్ మార్గంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంటైర్ ఈ టీంకి ఈరోజా 4th అండి. వినోద్ అకాడమీ 4th యానివర్సరీ సందర్భంగా స్టూడెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వినోద్ అకాడమీ కూడా ఫ్యూచర్లో గొప్ప అకాడమీ లాగా ఒక అన్నపూర్ణ స్టూడియో, ఒక రామానాయుడు గారి స్టూడియో, ఒక రామోజీ, ఇట్లా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఫిల్మ్ అకాడమీ పెట్టి చిత్ర పరిశ్రమలో కొత్త ఆర్టిస్టులని, చిల్డ్రన్స్ని, యూత్ని, గొప్ప హీరోలను తయారు చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సినిమా చేసేటప్పుడు దానికంటే ఇదే మెయిన్ కష్టం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్యూచర్లో ఇది అకాడమీ నుంచి గొప్ప స్టార్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సముద్ర గారు, మీరు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఫ్యూచర్లో చేయబోయే మీ సినిమాల్లో కూడా మా స్టూడెంట్స్ అందరికీ అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. గట్టిగా సార్. ఇప్పుడు రన్నింగ్లో 3 మూవీస్ ఉన్నాయి. సార్ వాళ్ళ బాబులు కూడా హీరోలే, ఇద్దరు. వాళ్ళిద్దరికీ గట్టిగా చప్పట్లు. వాళ్ళని కూడా ఫ్యూచర్లో మనం బాగా సపోర్ట్ చేసి సక్సెస్ చేయాలి. సార్ లాగానే వాళ్ళు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు మహేంద్ర అండి. మొట్టమొదటిగా ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అలాగే కళాకారులకు, ఈ వినోద్ అకాడమీ ఫిల్మ్ అకాడమీ స్టూడెంట్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వినోద్తో పరిచయం నా మొదటి సినిమా నుంచి. సో ఈ యాక్టెడ్ ఇన్ ఆల్ 3 మూవీస్. ఫస్ట్ ఫిలింలో చేశాడు,
తర్వాత సెకండ్ ఫిలిం, తర్వాత ఇప్పుడు థర్డ్ ఫిలింలో మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు వినోద్. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, బిఫోర్ గోయింగ్ టు దట్ పాయింట్, ఈ ల్యాంప్ అనే ట్రైలర్ ఈరోజు లాంచ్ చేశారు. బాగా చేశాడు వినోద్. మంచి సక్సెస్ రావాలి, నీకు ఒక మంచి ఆర్టిస్ట్గా గుర్తింపు రావాలి. ఒక ఆర్టిస్ట్ కనుక అవ్వగలిగితే ఆ తర్వాత హీరో, విలన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫస్ట్ ఎవరైనా సరే ఒక ఆర్టిస్ట్ అనిపించుకోవాలి. వినోద్ దగ్గర ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయని నేను చూశాను. సో లక్కీలీ అతనికి ఒక క్యారెక్టర్ అవకాశం ఉంది కాబట్టి నాకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫిలింలో కూడా చేసే అవకాశం దొరికింది తనకి. సో కమింగ్ టు ద పాయింట్, ఒక ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఇకంటే ఇది వినోద్ ఫిల్మ్ అకాడమీ ఆర్టిస్ట్కి సంబంధించిన ఈవెంట్ కూడా కాబట్టి ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో పెద్ద క్యారెక్టర్ అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో చిన్న క్యారెక్టర్ అవ్వచ్చు. అది ఎంత రేంజ్కి వెళ్తుంది చిన్న క్యారెక్టర్ అయినా అనేది ఎవరికి తెలియదు. సో ముఖ్యంగా మీలాంటి వాళ్ళకి తెలుసు. సో ఏంటంటే ఆ క్యారెక్టర్ కనుక అది ఇంపాక్ట్ కనుక చూపించగలిగితే వేరే లెవెల్కి వెళ్తారు. సో వినోద్, నేను ఫస్ట్ సినిమాలో నాకు ఒక అడ్వకేట్ క్యారెక్టర్ చేశాడు. అది ఇట్ వాజ్ ఒక వన్ సీన్. తర్వాత రెండో ఫిలిం విరాజీ వచ్చేసరికి అది ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ చేశాడు. ఇంపార్టెంట్ సీన్ మాత్రమే ఉంది దాంట్లో. బట్ ఏంటి ఒక్క సీనే కదా నేను చేయను అని అట్లా ఏమనుకోలేదు. వినోద్ ఇట్లా ఉంది అని అంటే ఇట్ ఆస్క్ మీ అబౌట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు పే మీ, ఎంత రెమ్యునరేషన్ ఇస్తారు, ఏం అడగలేదు, వచ్చి చేశాడు. ఇన్ఫాక్ట్ మా ఇద్దరికి తెలిసి ఏమి ఇచ్చాను ఏమి ఇవ్వలేదు అనేది. థర్డ్ ఫిల్మ్ వచ్చేసరికి ఒక మంచి క్యారెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ క్యారెక్టర్, ఫుల్ లెంత్ రోల్ చేస్తున్నాడు తను. సో అంటే ఒక ఆర్టిస్ట్ డెడికేషన్, పొద్దునే మేము నిజం చెప్పాలంటే 9:30కో 10కో 11కో షార్ట్ పెట్టిన 7 o'clockకే వచ్చి అక్కడ మేకప్తో వచ్చి కూర్చునేవాడు. కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నట్టు ఏంటంటే టైంకి షార్ట్ తీయలేం, అవి వేరియస్ రీజన్స్ ఉంటాయి. పర్ఫెక్ట్ అంటే ఆర్టిస్ట్ అందరికీ తెలుసు ఆ విషయం, ఎందుకు తీయగలుగుతారు ఎందుకు తీయలేరు అని చెప్పి. అవేమి తను అట్లా అవేం పట్టించుకోకుండా 7 కంటే 7కి వచ్చి అక్కడే కూర్చొని వెయిట్ చేస్తూ తను 11కి 2 o'clock కూడా ఒక రోజు అలా పిలిచిన సందర్భం ఉన్నాయి. అంటే వేరియస్ రీజన్స్. బట్ ఆ డెడికేషన్ ఉంది చూసారా, అది ఆర్టిస్ట్కి చాలా ఇంపార్టెంట్. అందుకే అంటే ఇక్కడ మీరందరూ కాబోయే అప్కమింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు కాబట్టి ప్లీజ్ లెర్న్ దిస్ థింగ్ ఫ్రమ్ యువర్ లీడర్. మీ ఎవరైతే గురువు గారు ఉన్నారో ఆయన దగ్గర నుంచి ముఖ్యంగా నటన అనేది చేస్తూ వస్తుంది డెఫినెట్గా, కానీ క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్టిస్ట్కి. అది ఉన్న రోజున ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఒక పెద్ద రేంజ్కి ఎదుగుతాడు, కొంత అదృష్టం తోడైతే వేరే లెవెల్. సో ప్లీజ్ ఫాలో హిమ్ అండ్ యూ విల్ గెట్ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ. చాలా మంచి ప్రొడ్యూసర్ దొరికారండి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఎందుకనంటే ఇవాళ రేపు ఒక ఫిల్మ్ తీయటం అనేది, దాన్ని రిలీజ్ చేయటం అనేది చాలా చాలా కష్టమైన విషయం నాకు తెలుసు. చాలా దగ్గర నుంచి చాలా మూవీస్ నేను చూస్తూ ఉంటాను. అలాంటిది ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి శబరి, విరాజీ, ఇప్పుడు ఈ 3వ మూవీకి పేరు పెట్టాలండి. ఆ పేరు మీరు కూడా సజెస్ట్ చేయొచ్చు. మీరు పెట్టిన పేరు కనుక సెలెక్ట్ అయ్యి అది దాన్ని ఫిక్స్ చేస్తే కనుక మీకు మంచి గిఫ్ట్ కూడా ఉంటుంది. అంతే కదా, వాళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళ చేతే ఆ పేరు అనౌన్స్ చేపిస్తారు. కాబట్టి మీరందరూ రెడీగా ఉండండి, ఆ పేరు కూడా మీరు చూజ్ చేయొచ్చు. అలాగే చాలా చాలా థ్యాంక్స్ సార్, మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. ఇప్పుడు మీ చేతుల మీదుగా కొంతమంది స్టూడెంట్స్కి సర్టిఫికేట్స్ ఇప్పిస్తాం. అండి లేట్ అయినందుకు ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి నటీనటులు అలాగే పాత్రికేయ మిత్రులందరూ మమ్మల్ని క్షమించాలి. ఎక్కడో వేరే ఊర్లో ఉంటాం మేము, కొండాపూర్లో. అక్కడి నుంచి సారథి స్టూడియోకి ఒక ఓపెనింగ్ వెళ్ళాం. అక్కడ బాగా ప్రెస్, ఇలాగే చాలా సందడిగా ఉంది వాతావరణం. అక్కడ మర్రి చెట్టు కింద మనోళ్ళు అనే టైటిల్. సరే, నాకు ఫస్ట్ కార్యక్రమం మొదలుపెట్టే ముందు మా స్ట్రగులింగ్ డేస్ చెప్తాం. మా తమ్ముడు చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ చేసేవాడు TV9లో. అప్పట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మనం లైవ్గా అసెంబ్లీలో చూస్తున్నాం, మేమందరం TV9లో చూసేవాళ్ళం. ఎంత డెడికేటెడ్ అంటే అప్పుడు ఆయన పేరు కిషోర్ దాస్ గారు. ఈయన ఉంటే మీరు నమ్మరు, నాకు ఏదన్నా క్యారెక్టర్ ఉంటే చెప్పయ్యా భయ్యా అనేవాడు. అప్పుడు అలాంటి రోజులు అవి. అలాగా ఉండి అందరి హృదయాలు గెలుచుకుని వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తారో ఏంటో తెలియదు. ఏంటంటే మెయిన్ ఏంటంటే తన అకాడమీ పెట్టడానికి కారణం, ఇన్స్టిట్యూట్ పెట్టడానికి కారణం, మనం నేర్చుకున్నది 10 మందికి చెప్పాలి. నేర్చుకోవచ్చు అందరూ. ఇది క్లోజ్ ఇలాగా, వైల్డ్లో ఇలా యాక్ట్ చేయాలి, లాంగ్ షాట్ అయితే ఇలా చేయాలి, అవన్నీ ఎక్స్ప్రెషన్లు ఎలా ఇవ్వాలి, ఇవన్నీ వాటిలో నిష్ఠాతుడైన నేర్చుకుని మనం దాన్ని. నాకు రజనీకాంత్ గారు చెప్పిన, మోహన్ బాబు గారు చెప్పిన 2 మాటలు చెప్తా మీకు. మోహన్ బాబు గారు అద్దం తీసుకుని పెట్టుకుంటాడు సెట్లో మేకప్ అయిపోయాక.
చూసుకుని డైలాగు ఇలా చెప్తాడు, మళ్ళీ ఇలాగ తిప్పి చెప్పుకుంటాడు, ఇలా తిప్పి చెప్పుకుంటాడు. చూసేవాళ్ళు ఏంటంటే ఈయన ఏంటంటే చాదస్తమా అనుకుంటారు. కానీ అదే పర్ఫెక్ట్. మనం స్క్రీన్ మీద ఎలా ఉంటుంది, ఇప్పుడంటే మానిటర్లు వచ్చేసినాయి కాబట్టి మనం వెళ్ళిపోయి మానిటర్ చూసి అబ్బో అద్భుతంగా ఉంది అని అనుకుంటాం. కానీ అది కాదు, ఆ రోజుల్లో ఫిల్మ్ ఉన్న రోజుల్లో ఇప్పటికే ఆయన యాక్ట్ చేస్తే మటుకు అర్థం పెట్టుకుంటారు. రజనీకాంత్ గారు కూడా ఒకటి చెప్పారు, కొన్ని స్టాక్ షాట్స్ ఉండాలి మనలో. నటీనటులు ముందు మెయిన్ నేర్చుకోవాల్సింది అది. ఇంట్లోంచి ఎలగొట్టారనుకో ఆ బాధతోటి ఎలా ఉండాలి, నవ్వుతున్నప్పుడు ఎలా ఉండాలి, హాస్యం ఎలా పండించాలి, అవన్నీ బాబు గారు మన రవీంద్ర భారతిలో నవరసాలు ఫోటో ఉంది, అలాగే పుస్తకాలు కూడా ఉన్నాయి దాని మీద. అవన్నీ చదివి మీ అందరినీ ఒక దారిలో పెట్టాలి. వాటి నుంచి నేర్చుకుని తను ఈరోజు ఇన్స్టిట్యూట్ 4వ వార్షికోత్సవం జరపడం నిజంగా అదృష్టం. ఏదో కొన్ని పుట్టగొడుగుల్లాగా వచ్చి వెళ్ళిపోతున్నాయి చాలా వరకు. ఏదో కొంతమంది ఏంటంటే ఫీజుల మీద ఉంటారు, కొంతమంది. నేను ఒకరోజు మా తెలంగాణ మూవీ టీవీ యూనియన్ది ఒక ఈసీ మీటింగ్ ఉంటే ఎక్కడ అప్పుడు వేరే అనుకోకుండా సమయాభావం ప్లస్ వెన్యూ దొరకలే మాకు. మీ ఇన్స్టిట్యూట్లో పెట్టుకుంటామండి అంటే చాలా సహృదయంతో తను పిలిచి మా అందరికీ ఒక గౌరవం ఇచ్చాడు ఆయన. అంటే ఏంటంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన నేర్పేది మనం ఒక గురువుగా నేర్చుకోవాలి. రేపొద్దున్న ఫోటోలు పట్టుకుని ఇది కూడా మీకు చెప్పాలి. ఫోటోలు పట్టుకుని దేంట్లో యాక్ట్ చేశారంటే పలానా సినిమాలో యాక్ట్ చేసామండి, పలానా దాంట్లో హీరో ఫ్రెండ్ కదా ఫోటో చూస్తారు. ఒక డైలాగ్ చెప్పండి అంటే ఒకే ప్యాటర్న్లో ఉండకూడదు. అందరూ ఇప్పుడు అప్పట్లో మేము ట్రై చేసేటప్పుడు ఎలా ఉండదంటే కృష్ణానగర్ అప్పులో ఒక స్టూడియో ఉండేది. వాడు వెళ్ళిన వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ రుద్రాక్షమాలు వేసేసి ఆ నల్ల షర్ట్ ఒకటి ఉంటుంది కోట్ లాంటిది, అది వేసి ఫోటోలు తీసేవాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన పలానా చోట బొట్టలో వేసేవాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే నిరంతరం ప్రాక్టీస్ చేయండి. రకరకాల కాన్సెప్ట్లు తీసుకుని మీరు ట్రై చేయండి గట్టిగా. ఇప్పుడు వెబ్ సిరీస్ ఉన్నాయి. ఈరోజు పనికిరానన్నవాడు రేపొద్దున్న పెద్ద హీరో. ఈరోజు ఒకప్పుడులాగా లేదు ఇండస్ట్రీ. ఒకప్పుడు ఏంటంటే దానికి ఏవో కొలతలు ఇలా ఉండాలి, తన డబ్బింగ్ తనే చెప్పుకోవాలి, అలాగా లేదు. ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మనం అందరం మినిమం ఒక 50% మన నటన ఉంటే 50% టెక్నాలజీ మీద వెళ్ళిపోద్ది. యూ విల్ బికమ్ ఏ గుడ్ యాక్టర్, యాక్ట్రెస్ అందరూ. సో కాబట్టి మీరందరూ వారు ఇచ్చిన అవకాశాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకుని, ఒక కాలేజీకి వెళ్తే మనం ఎలా చదువుకుని డిగ్రీ తెచ్చుకుంటాం అలాగే ఇక్కడ ఒక సర్టిఫికేట్ తెచ్చుకుని రేపొద్దున్న మీరు ఎక్కడ మనందరం కలిసి కూడా నటించవచ్చు త్వరలో. అలాంటి మా వినోద్ ఈరోజు 4వ వార్షికోత్సవం మళ్ళీ ల్యాంప్ అని ఒక సినిమా ట్రైలర్ లాంచ్ చేసేదిగా మా ఇంకో గురువు వచ్చాడు. ఆయన మా ఇద్దరి మధ్య ఎప్పుడు ఏమన్నా ఎలా ఉండదు. ఏమయ్యా ఒక జోక్ చెప్పు, నవ్వుకుంటూ వస్తున్నాడు ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఇక్కడ మేమందరం మాకు డ్యామేజ్ జరుగుద్దని తెలుసు కానీ స్ట్రైట్గా మాట్లాడతాం. ఇండస్ట్రీలో ఎప్పుడు మీరు స్ట్రైట్గా ఉండండి. ఇప్పుడు ఎవరైనా ఒక 5 రోజులు డేట్లు ఇచ్చారు, 5 రోజుల డేట్లు వాళ్ళకి చేసేయండి, అప్పుడే సిన్సియారిటీ. లేదు మేము సార్ ఫిలిం సిటీ గేట్ ముందు ఉన్నాం సార్, దాటిపోతున్నాను వచ్చేస్తున్నానండి, ఇంకో 5 నిమిషాల్లో మీ సెట్లో ఉంటానండి అంటే రాడు సాయంత్రం వరకు. ఇక్కడ ఆర్టిస్టుల కాంబినేషన్ కాబట్టి అలాంటి చెడ్డ పేరు మనం తెచ్చుకోవద్దు. టాలెంట్ డిలేడ్ నాట్ డెనైడ్. ఇప్పుడు ఆలస్యం అవుద్ది కానీ పాడవద్దు. కాబట్టి ఇప్పుడు నాకు ఫ్రెండ్ కనపడ్డాడు మొన్న, బాగా హైట్ అయిపోయాడు, ఇంత లావున అయిపోయాడు, ఏమన్నా గుర్తుపట్టారండి అన్నాడు. నేను కృష్ణనగర్లో మీతో పాటు ట్రై చేశానండి. అప్పుడు వాడికి ఏంటంటే వడ్రంగి పని వచ్చు, దాని మీద ఆడు దుబాయ్ వెళ్ళిపోయాడు, బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టేశాడు, ఇంటీరియర్లు అంటున్నాడు, అయ్యి అంటున్నాడు, ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడు, 4-5 కార్లు బ్రహ్మాండంగా వెళ్ళిపోయాడు. అదే టాలెంట్. ఏదో ఒక రంగంలో టాలెంట్ ఉండాలి మనకి. టాలెంట్ ఉంటే ఎలాంటి వాడైనా, టాలెంట్ ఉంటే మీకు సెందిల్ లాంటి వాడే బ్రహ్మాండమైన పైకి వచ్చాడు. టాలెంట్ కావాలి. మనిషి ఎలా ఉండడం ముఖ్యం కాదు, మనకి ఇచ్చిన క్యారెక్టర్ని మనం దాన్ని పాడు చేయకుండా బాగా చేసాడరా అంటే ఒక సీను రేపొద్దున 4 సీన్లు అవుతాయి, 4 సీన్లు 40 సీన్లు అవ్వచ్చు. కాబట్టి మీరందరూ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ ఇంటర్వ్యూ చూసినట్టు మొన్న ఏ సినిమా
నేను యాక్ట్ చేసిన రెమ్యునరేషన్ వస్తే ఒక 1000 రూపాయలు ఎంతో చెప్పారు మీరు, 500 10% తీసేసి ఒక కవర్లో వేసి కవర్ పెట్టేస్తారంటే యాంకర్ అడుగుతుంది కవర్ ఎక్కడ పెడతారు నాకు చెప్పండి అని. అది వాళ్ళ ఆవిడకే తెలియదండి. అలాగా కిషోర్ దాస్ గారు, ఇక్కడ మా వినోద్ అందరూ పడిన కష్టాలన్నీ మేము చూస్తూనే ఉన్నాం అప్పటి నుంచి. అలాగే ఉండి వాళ్ళు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు, ఇంకోటి ఏదైనా చెప్పండి అంటే అవి రావు. కాబట్టి మీరు కూడా నీతి నిజాయితీగా చక్కగా నేర్చుకుని పైకి రండి. ఈ ల్యాంప్ ట్రైలర్ మీరు వస్తే కానీ ఏమన్నాడు ఆయన, అది బాగుండదు, మళ్ళీ అక్కడ లేట్ అయింది కదా. సరే, అదే మీ అందరి సమక్షంలో చూద్దాం. మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అలాగే వీరందరి కృషి, ప్రిన్సిపాల్ గారు మీరు ప్రిన్సిపల్ అంటే ఇంకేం సంబంధం లేదు, అసలు బ్రహ్మాండంగా తయారైపోతారు వాళ్ళు. సో కాబట్టి వీరందరికీ మంచి భవిష్యత్తు రావాలి. కిషోర్ దాస్ గారు ఉన్నారు, ఆ పక్కన వినోద్ ఉన్నారు, కాబట్టి బ్రహ్మాండంగా మీ జీవితాలు బాగుంటాయని మనస్ఫూర్తిగా, ఆ లక్ష్మీనరసింహ ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన వీరికి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుని జై హింద్. వాయన్ మహా ఎస్పెషలీ చాలా యంగ్ టాలెంట్ అప్కమింగ్. దీంట్లో చూస్తుంటే రేపొద్దున్న భావితరాల హీరో హీరోయిన్లు అందరూ కనబడుతున్నారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కనబడుతున్నారు, ఇక్కడ అంతా చూసిన వాళ్ళందరినీ చాలా సంతోషంగా ఉంది. అదే నటులు పొట్టరు తయారవుతారని. సో దాని కర్త క్రియా కర్మ మనం చూస్తున్నామండి. ఆల్రెడీ చెప్పారు. సో నాకు వినోద్కి పరిచయం ఏంటంటే లైక్ లాంగ్ టైం నుంచి మేము ప్యారల్గా యాక్ట్ చేస్తున్నా. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మేము ఏంటంటే తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్, డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ పరంగా మాకు రిలేషన్ ఏర్పడింది. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆబ్వియస్లీ వినోద్ ఫిల్మ్ అకాడమీలో జాయిన్ వాళ్ళందరికీ బై డిఫాల్ట్ యాక్చువల్గా యూనియన్ రూల్స్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆర్టిస్ట్ అయి ఉండాలి, ఏదో ఒక సినిమాలో యాక్ట్ చేసిన వీడియోస్ కానీ లేకపోతే ఫోటోగ్రాఫ్ వర్కింగ్ స్టిల్స్ ఉండాలి. కానీ మనకేంటంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎలా వస్తుంది ఆపర్చునిటీస్, ఎవరో ఒకరు ఇవ్వాలి. యూనియన్లో మెంబర్షిప్స్ ఏ యూనియన్ ఏంటంటే వితౌట్ యాక్టింగ్ ఆర్టిస్టులకు ఇవ్వరు. సో వినోద్ గారి రిక్వెస్ట్ మీద చేయడం ఒక చిన్న పాలసీ ఏంటంటే అమెండ్మెంట్ చేసుకొని మేము జనరల్ బాడీలో ఫిలిం ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ సర్టిఫికేషన్, ఇప్పుడు మీరు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్స్ అయినాయి కదా, దాన్ని బేస్ చేసుకొని మెంబర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మన దాంట్లోంచి ఫిలిం అకాడమీ నుంచి 30+ మెంబర్స్ ఆల్రెడీ ఏంటంటే స్టూడెంట్స్ అందరూ జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ బై డిఫాల్ట్ మీకు ఏంటంటే వినోద్ ఫిలిం అకాడమీలో కోర్స్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ మీకు ఏంటంటే తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్లో బై డిఫాల్ట్గా మీకు మెంబర్షిప్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎస్, అట్ ద సేమ్ టైం మెంబర్షిప్ ఫీజు అయితే పే చేయాలి అది. సో అది. అండ్ జోక్స్ అపార్ట్, ఇందాక మన సబరి ప్రొడ్యూసర్ మహేంద్ర గారు కానీ అలాగే ఏంటంటే సముద్ర గారు కానీ మన పృథ్వీరాజ్ గారు చెప్పింది ఏంటంటే ఆ స్కిల్ అని ఉండాలి, మన క్రియేటివిటీ స్కిల్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ ఏంటంటే యూనిక్నెస్ అన్నది కావాలి. ఇందాక చెప్పినట్టు అప్పట్లో ఏంటంటే ఫోటో షూట్ అంటే ఓన్లీ ఒక మాల వేసి లేదంటే ఒక బ్లాక్ షర్ట్ వేసి తీసేవారు. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే అండ్ డెఫినెట్లీ అన్నగారు ఏంటంటే చెన్నై ఇండస్ట్రీ నుంచి ఉన్నారు, ఆల్మోస్ట్ వాళ్ళు 30 ఇయర్స్ కాదు ఇప్పుడు 40 ఇయర్స్ అయిపోయింది ఆయన ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలోకి వచ్చి. సో ఆయన చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చారు. దానికి యాడ్ ఆన్గా నేను చెప్పేది ఏంటంటే మిగతా వాళ్ళు పెద్దలు ఆల్రెడీ మాట్లాడు, మహేంద్ర గారు కానీ సముద్ర గారు కానీ, ఓన్లీ థింగ్ ఏంటంటే ఇండస్ట్రీలో పైకి రావాలంటే 2 మార్గాలండి. ఒకటి బిహేవియర్, రెండోది బిహేవియర్. ఈ రెండే. ఎందుకంటే మనం ఎంటర్ అయిన తర్వాత ఏదో ఆబ్లిగేషన్ అనుకోండి, ఏదో చేసిన ఎంటర్ అయిన తర్వాత కూడా ఏంటంటే మనం ఎలా ఉన్నాం ఇండస్ట్రీలో, ఎంత ఎత్తుకెదిగా ఉన్నది కదండి, ఎంత పద్ధతిగా ఉన్నదని ఇంపార్టెంట్. సో దాన్ని బేస్ చేసుకుని తర్వాత ఇంకోటి ఏంటంటే సినిమాలో ఎంతసేపు కనబడ్డా అనేది ఇంపార్టెంట్ కాదు. ఇందాక నా ఎగ్జాంపుల్ చెప్పారు మహేంద్ర గారు, మీకు భరతనలో మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ నేను కనబడ్డాను, నా ఇండస్ట్రీలో నా పేరే మార్చింది. రాజశేఖర్ అని మా తల్లిదండ్రులు పెట్టిన పేరు అయితే ఇండస్ట్రీలో కళామతల్లి ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. సో ఎప్పుడు ఏంటంటే మనకి వచ్చిన ఆపర్చునిటీని అసలు వితౌట్ ఎనీ క్వశ్చన్స్ టేకప్ చేయండి. ఎలాంటి ఆపర్చునిటీ అన్న మనం స్క్రీన్ మీద కనబడాలి. అంటే మీరు స్క్రీన్ మీద ఒక్కొక్కసారి ఏంటంటే అంటే మీరు కొత్త కాబట్టి తెలియపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాదే ఎగ్జాంపుల్ తీసుకోండి, పుష్పలో 5 సీన్స్ ఎడిట్ అయిపోయినాయి, అవన్నీ ఏంటంటే తర్వాత పుష్ప 3కి వెళ్ళి. సో మనం వెళ్ళి డైరెక్టర్ పిలిచినప్పుడు లేదంటే మేనేజర్ పిలిచినప్పుడు మనం వెళ్ళి యాక్ట్ చేసామా లేదా అంతవరకే మనది. ఆ సినిమాలో అవుట్పుట్లో కనబడినా కనబడకపోయినా మీరేం బాధపడద్దు, అదేది మన చేతిలో లేదు. ఓన్లీ థింగ్ మనకి డైరెక్టర్ పిలిచి మనకి క్యారెక్టర్ ఇచ్చారు, మనం పెర్ఫామ్ చేసాం లేదా అంతవరకే. తర్వాత వాళ్ళు ఇచ్చిన డబ్బులు మనకి ఇచ్చారా లేదా, సో అది వరకు అంతవరకు చూసుకోవాలి. తర్వాత ఏంటంటే ఎవరు డిస్కరేజ్ అవ్వద్దు. తర్వాత చాలామంది ఆడిషన్స్కి వెళ్తుంటారు, ఆడిషన్స్లో సెలెక్ట్ అయినా అవ్వకపోయినా డోంట్ మైండ్. దాని ఒక ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళినప్పుడు మీరే ఒకవేళ రిజెక్ట్ అన్నో సెలెక్ట్ అవ్వకపోయినా బాధపడద్దు. ఎందుకంటే ప్రతిదీ ఏంటి ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అంతే మీ అందరికీ. ఇప్పుడు ఆయన ఉన్నారు సార్, ఇప్పుడు ఇందాక చెప్పారు వినోద్ గారిని ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నప్పుడు ఈటీవీ అప్పుడు ఏంటంటే ఇది తర్వాత ఇంకొకరికైనా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు. ఎప్పుడు
అండ్ తర్వాత ఏంటంటే కాంటాక్ట్స్ బాగా పెట్టుకోవాలి. పిఆర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చేసుకుంటే మనకి ఎవరు బ్యాకప్, మన గాడ్ ఫాదర్స్ ఎవరు అక్కర్లేదు. అన్నగారు చెప్పినట్టు ఏంటంటే మన టాలెంటే మన ముందుకు తీసుకెళ్తుంది. సో ఆ టాలెంట్తో బిహేవియర్ బాగుండి ముందుకెళ్తే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఏంటంటే అవతలు ఉన్నారు, రేపొద్దున యువతలు వస్తారు, అంతే తేడా. మ్యాటర్ ఆఫ్ టైం. సో సార్ చెప్పినట్టు ఏంటంటే ఇట్స్ డిలేడ్ బట్ నాట్ డినైడ్ అన్నారు కాబట్టి డెఫినెట్గా అలా జరుగుతుంది. అండ్ ఎస్పెషలీ ఇక్కడ మనకి ఇప్పుడు ఏంటంటే ల్యాంప్ ట్రైలర్ ఇంకా మళ్ళీ ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఇప్పుడు ఫ్రెష్గా గెస్ట్లు వచ్చారు కాబట్టి ఒకసారి మళ్ళీ ప్లేన్ చేస్తే ఒకసారి చూద్దాం. అండ్ డెఫినెట్లీ ఆ టీమ్కి అండ్ ఎస్పెషలీ సార్కి, హీరో గారికి సో ఆల్ ద బెస్ట్. అండ్ తర్వాత ఏంటంటే దాని టీమ్ కూడా ఎక్కడ ఉన్న డైరెక్టర్ ప్రొడ్యూస్ వాళ్ళందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ. అండ్ 4th యానివర్సరీ కాబట్టి డెఫినెట్లీ ఎప్పుడు పిలిచిన ఐటెం అంటే కొద్ది మహా అయితే టైం ఇటు అటు అవ్వచ్చు. ఇప్పుడు ఇందాక నేను కూడా అక్కడ నుంచి రావడం జరిగింది. మర్రి చెట్టు కింద మనోళ్ళు సంథింగ్ కదా, అంటే మన వర్మ గారి డైరెక్షన్లో మొత్తం ఇండస్ట్రీ అంతా అక్కడే ఉంది సారథి స్టూడియోస్లో, అక్కడ నుంచే ఇక్కడికి రావడం జరిగింది. సో డెఫినెట్లీ అలాంటి ఫంక్షన్స్కి మీరు అందరూ త్వరలోనే అటెండ్ అవుతారు. అండ్ ఏ పాసిబిలిటీ ఉన్నా ఆబ్వియస్లీ ఏంటంటే వినోద్ గారికి యూనియన్ తరపున కానీ లేకపోతే బయట కాస్టింగ్ కానీ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఇలాంటి ఈవెంట్స్ పార్టిసిపేట్ చేయండి. వాళ్ళు ఏదో ఫంక్షన్లో ఉండిపోయారు కాబట్టి, ఎందుకంటే ఎక్కడి నుంచి ఆపర్చునిటీ ఎలా వస్తుందో తెలీదు. సో వచ్చిన ఆపర్చునిటీ ఇట్లే మిస్యూజ్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ పొందుతారు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.